స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం 100 ఎకరాలకు పైగా ఉప్పాడ గ్రామ భూమి సముద్ర కోతకు గురైందని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇక తీర ప్రాంత కోతను అరికట్టకపోతే భవిష్యత్తులో ఉప్పాడ గ్రామస్తులు అనేక సమస్యలు చవిచూస్తారని మారిటైమ్ బోర్డు సముద్ర అధ్యయన శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తీర ప్రాంతం అంతా కోతకు గురవుతుంది సార్. ఈ ఉప్పాడ ప్రాంతం కోతకు గురవుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు అది పరిశీలించడం జరిగింది. సముద్రం కోతకు గురవుతోంది. మన తీర ప్రాంతం అంతా ఖచ్చితంగా మన తీర ప్రాంతాన్ని కోతను ఆపు చేయొచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే మనకు చక్కటి నిధులు కావాలి. ఎలాగైపోతున్నాయండి, తెరకి కొడతా అంటే ఓ గోడ పడిపోవడం, ఇంట్లో ఉన్న తెలుపులు పడిపోవడం. యుద్ధ ప్రాతిపదికన చేయాలి. ఫస్ట్ మొదలు పెట్టడం మన ఈ కోతకు గురవుతుంది చేస్తాం. లోకల్ మేనిఫెస్టోలో రాగానే సంవత్సరం లోపు దీనికి పరిష్కార మార్గం కనుక్కోను. రాగానే 1-2-3 నెలలు రాగానే ఫస్ట్ ఇప్పుడే కనుక్కుంటా ఉంటాను. ప్రతి సమస్యని డాక్యుమెంట్ చేయించండి. ఇది మీరు బలంగా చెప్పేసండి, పరిష్కార మార్గం కనుక్కోండి. మన కొత్తపల్లి, మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ 100 సంవత్సరాల్లో 320 ఎకరాలు కోతకు గురైంది. ప్రతి సంవత్సరానికి కొంత కోతకు గురవుతా ఉంది. మన ఉప్పెన సినిమాలో వచ్చిన ఇల్లు కూడా ఈ రోజున కోతకు గురై వెళ్ళిపోయింది. పక్కన హౌస్ కట్టి ఉప్పుల సినిమాలో షూటింగ్ తీసుకున్నారు. అది కాస్త పోయిన తర్వాత మించుగా 400 ఇళ్ళు సముద్రంలో కలిసిపోయి. మన రీసెంట్ గా ఉప్పుల సినిమా కూడా తీశారు. ఆ సినిమా తీసినప్పుడు గంగమ్మ తల్లి జాతర అనే కార్యక్రమంలో అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, రామాలయం టెంపుల్. ఆ టెంపుల్ కూడా కాలగర్భంలో మన రీసెంట్ గా అది కూడా సముద్రంలో కలిసిపోయింది. కెరటాల తాకిడికి కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు కూడా అనేక సార్లు ధ్వంసమైంది. నేను ఒకటే మీకు మాటిస్తున్నా, సముద్రపు కోతని అరికడతాం. కేంద్రం సహాయంతో సముద్రపు కోతను ఆపాలంటే కష్టసాధ్యమైన విషయం. ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి దానికి. మీ సమస్యల పరిష్కారానికి నేను మీ చేతిలో ఆయుధం. మేము ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలి, దేశం అంతా చెప్పిస్తాం. ఉదయం ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడను సందర్శించి జియో ట్యూబ్ రక్షణ గోడలపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో కోత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం సూచించాలని అధికారులను ఆయన కోరారు. ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోందని వెళ్ళి చూసొచ్చాం. మనకున్న ఈ సముద్ర తీరానికి సంబంధించి కేంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, వారితో కూడా సమీక్ష చేశాను. సరిగ్గా 18 నెలల లోపు తీరం కోతకు గురయ్యేది ఆపి ఆ తీర ప్రాంతంలో దాదాపు వేలాది ఉద్యోగాలు వచ్చేలాగా ఒక ప్రణాళిక చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ పైనే సముద్రం అంతా ఆశ. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికోసం వచ్చారు, గట్టు కోసం అన్ని మాట్లాడారు. ఢిల్లీ నుంచి టీం వచ్చింది, చూసుకొని వెళ్ళారు. ఉప్పాడ గ్రామ ప్రజలు ఏమైనా కోరుకుంటున్నారంటే ముఖ్యంగా ఒక గట్టు మాత్రమే కోరుకుంటారండి. మీరు ఆ గట్టు వేసేసినట్లయితే మాకు మీరే ఒక ఈ కాలంలో మాకు మంచి దేవుళ్ళ మేము అందరం మిమ్మల్ని కొలుచుకుంటాము. ఉప్పాడ ప్రాంతం ఏదైతే కోతకు గురవుతుందో ఆ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాపాడగలుగుతారు అనే స్థాయికి ఈరోజు దాదాపు 323 కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా, నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేరా. పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా, నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా.